హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ విత్ ప్యాషన్ విత్ పర్పస్. సో ఈరోజు మనము తెలంగాణలో నెక్స్ట్ పార్ట్ అయితే 11th పార్ట్ అండి జాగ్రఫీలో. సో జాగ్రఫీ కంప్లీట్ చేద్దాము. 33 డిస్ట్రిక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఈ విధంగా ఉంది, ఓకేనా. అండ్ వీ నీడ్ టు అప్డేట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో అకార్డింగ్ టు ద 2023 రిపోర్ట్. అండ్ ఐ ఆల్మోస్ట్ అప్డేటెడ్, బట్ సమ్ ఆఫ్ వీ నీడ్ టు అప్డేట్ దాట్ నేను మీకు కరెంట్ అఫేర్స్లో ప్రొవైడ్ చేస్తాను. మన కరెంట్ అఫేర్స్ కూడా ఆల్మోస్ట్ స్టడీ అయిపోయింది, ఇంకొక 2 డేస్లో రిలీజ్ చేస్తామండి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ చూడండి, ఈ 33 డిస్ట్రిక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి చూద్దాం. స్పెషల్ ఫీచర్స్ ఏమున్నవి తెలంగాణలో చూడండి. ఇక్కడ ఫస్ట్ తీసుకుంటే మనకి హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ రూరల్ పాపులేషన్ తీసుకుంటే ఇక్కడ మనకి ఎంత ఉంది తెలంగాణలో అంటే 96%. అండ్ లోయెస్ట్ అర్బనైజేషన్ తీసుకుంటే 3.9%, ఓకేనా. అండ్ డిస్ట్రిక్ట్స్ విత్ ద లోయెస్ట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ 71%. డిస్ట్రిక్ట్ విత్ ద హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ అంటే 75.73. అండ్ డిస్ట్రిక్ట్ విత్ ద లోయెస్ట్ నెంబర్ ఆఫ్ మండల్స్ అంటే 9 ఉన్నాయండి. ఈ డిస్ట్రిక్ట్ విత్ ద లోయెస్ట్ పాపులేషన్ తీసుకుంటే 2,94,671 ఉంది, ఓకేనా. అండ్ ద బిగ్గెస్ట్ ఫైర్ ఇన్ ఏషియాలోనే పెద్దగా సెలబ్రేట్ చేసుకునే మన ట్రైబల్ ఫెస్టివల్ ఏది అని అంటే సమ్మక్క సారక్క జాతర. మీ అందరికీ తెలుసు, ఇయర్ జరిగింది. 99% ఎగ్జామ్లో ఉండే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ అండ్ ఇక్కడ మనకి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ నుంచి ఒక స్కీమ్ కూడా లాంచ్ అయింది. సో అది కూడా మనకి ఎగ్జామ్లో ఉంటుంది. నెక్స్ట్ బోగాతా వాటర్ ఫాల్ అనేది రినౌడ్ యాజ్ ఏ నైగారా ఆఫ్ తెలంగాణ అని మనం పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎందుకు మనము అంటున్నామంటే, ఇప్పుడు నయగారా ఫాల్స్ అందరికీ తెలుసు కదా. సో అంత మంచిగా బ్యూటిఫై అయింది ఎక్కడ అని అంటే మళ్ళీ బోగాతా వాటర్ ఫాల్. సో అందుకే మనము బోగాతాని నయగారా అని కూడా పిలుచుకుంటాం అన్నట్టుగా, ఓకేనా. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద వాజీదు మండలములో ఇది ఉండడం జరిగింది. ఇట్స్ ఎ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ తెలంగాణ టూరిజం అని దీన్ని చెప్పొచ్చు, ఎందుకంటే మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ తెలంగాణ. ద లార్జెస్ట్ ఐటీడీఏ ఇన్ తెలంగాణ తీసుకుంటే ఈటూ నగరం అండి, చూసుకోవాలి. నెక్స్ట్ ద ట్రైబల్ కోఆపరేటివ్ ప్రొడక్షన్ యూనిట్స్ ఇన్ ములుగు డిస్టిక్. ఇప్పుడు ఒక్కొక్కగా కూడా మనం చూసుకోవచ్చు. అండ్ కొన్ని కోఆపరేటివ్ ప్రొడక్షన్స్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా చూసుకోవాలి. కోఆపరేటివ్ ప్రొడక్షన్స్ అంటే ఏంటి, ఇప్పుడు ట్రైబల్ పీపుల్ వాళ్ళు కొన్ని తయారు చేస్తారు కదా వాళ్ళ ప్రోడక్ట్స్, అది కూడా చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ములుగు తీసుకుంటే గమ్ ప్రాసెసింగ్ యూనిట్. మెయిన్గా ఏంటంటే ములుగులో గమ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. ఈటూ నగరం అంటే మీకు గుర్తుందా, వైల్డ్ లైఫ్ శాంచురీ, ఓకేనా. ఇక్కడ చెప్పాను. సో ఈటూ నగరం అంటే ఏంటిదండి, ఇక్కడ టర్మరిక్ ప్రొడక్షన్ యూనిట్ ఇన్ ఈటూ నగరం వైల్డ్ లైఫ్ శాంచురీ 1952 is the oldest wildlife sanctuary in Telangana. సో రిమెంబర్ దిస్. నెక్స్ట్ ఫేమస్ ప్లేసెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నవి. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇది ఫేమస్. తర్వాత ఇప్పుడు మన గవర్నమెంట్ మారింది, బట్ స్టిల్ కొన్నింటికి అలాంటి రికగ్నిషన్ అలానే ఉంటుంది కదా. సో మీరు గవర్నమెంట్ మారిందని ప్రతిదీ మారుతుంది అనుకోవద్దు, ఓకేనా. నెక్స్ట్ లక్నవరం హ్యాంగింగ్ బ్రిడ్జ్, తర్వాత రామప్ప లేక్ అని, లేకపోతే గుండ్లవాగు ప్రాజెక్ట్, ఇది కూడా చాలా ఫేమస్ అండి. తర్వాత బోగులవాగు ప్రాజెక్టు. నెక్స్ట్ కతనపల్లి సుజల శ్రవంతి ప్రాజెక్ట్, తర్వాత గుండ్లవాగు ప్రాజెక్ట్ ప్రగలపల్లి. నెక్స్ట్ రాయన్ ఫ్యాక్టరీ. తీసుకుంటే ఇంకా ఏమున్నాయనంటే చింతమణి వాటర్ ఫాల్ వచ్చేసి మల్లూరులో. తర్వాత ఫేమస్ పర్సన్స్ ఎవరున్నారు అని అంటే ప్రకాష్ అండ్ చందూలాల్, తర్వాత సీతక్క, ఓకేనా, ప్రజెంట్ ఎమ్మెల్యే. సో వీళ్ళందరి గురించి కూడా మనం చూసుకోవాలి కూడా మళ్ళీ, ఓకే, సపరేట్గా చదువుకోవాలి. ఎస్పెషల్గా తీసుకుంటే కొన్ని ఫేమస్ టెంపుల్స్ కూడా ఏమున్నాయనంటే రామప్ప టెంపుల్ తీసుకుంటే ఇది 1200 yearsలో కట్టడం జరిగింది, ఓకేనా. అండ్ ఇట్స్ ఎ వెరీ హిస్టారికల్ టెంపుల్ ఇది మనకి, ఓకేనా. అండ్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ద గెలాక్సీ ఆఫ్ దక్కన్ టెంపుల్స్ అని అనడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్, యూ నీడ్ టు రిమెంబర్ దిస్ పాయింట్, ఓకే. నెక్స్ట్ రామప్ప టెంపుల్ ఈజ్ ప్రజెంట్ ఎట్, ఎక్కడ ఉంది ప్రజెంట్ అంటే పాలంపేట విలేజ్, వెంకటాపురం మండలు, ములుగు డిస్టిక్, ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మన రామప్ప టెంపుల్ గురించి తీసుకుంటే అసలు ఏ విధంగా ఉంది అని అంటే ఇట్స్ ఏ పర్ఫెక్ట్ టెస్టిమోనియల్ ఆఫ్ ద మిడవల్ డక్కన్ టెంపుల్ అని. అంటే ఇది మనకి ఏ టైం వస్తుందండి, 1200 అంటే మనకి మిడవల్లోనే ఉంటాం కదా. సో మిడవల్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు, ఓకేనా. దీన్ని ఎవరు కట్టించారు రామప్ప టెంపుల్ అని అంటే రేచల్ల రుద్ర కట్టించారు. మనం ఆల్రెడీ హిస్టరీలో చూసుకుంటాము దీన్ని, ఓకేనా. అండ్ ద జనరల్ ఆఫ్ ద కాకతీయ రూరల్ గణపతి దేవ. అండ్ రామప్ప టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఓన్లీ టెంపుల్ ఇన్ ఇండియా నేమ్డ్ ఆఫ్టర్ ద స్కల్ప్చర్స్. ఇది ఇంపార్టెంట్, ఇది ఆల్రెడీ మనకి పీవైక్యూలో కూడా వచ్చింది, మీరు చూసుకుంటే మీకు తెలుస్తుంది, ఓకేనా.
సో ఓన్లీ టెంపుల్ అంటే ఏదైనా టెంపుల్ కూడా తీసుకుంటే మనకి దేవుళ్ళ పేర్ల మీద లేకపోతే రాజులు అట్లా ఉంటుంది కదా, బట్ ఇది ఓన్లీ ద టెంపుల్ ఆఫ్టర్ ద స్కల్చర్. అంటే ఇది కట్టించిన అతని పేరు పైన ఒక టెంపుల్ అనేది రావడం జరిగింది. తర్వాత ద చీఫ్ స్కల్చర్, మరి దీనిని ఆర్కిటెక్ట్ చేసిన అతను ఎవరు అని అంటే రామప్ప టెంపుల్ వాజ్ రామప్ప స్థతపతి. ఓకేనా. సో ఈ విధంగా మనం కొన్ని చూసుకోవాలి, ఇంపార్టెంట్ అండ్ స్పెషలైజేషన్ అన్నట్టుగా ఇది. సో ఇలాంటివి మనం చూసుకోవాలి. అండ్ ఇట్ ఈస్ డివోటెడ్, మరి ఇది ఎవరికి డివోట్ చేశారు అని అంటే లార్డ్ శివకి డివోట్ చేయడం జరిగింది. సో ఓకే, ఇట్ ఈస్ డివోటెడ్ టు లార్డ్ శివ. అండ్ మరి ఇంకా ఎవరైనా ఉన్నారు అని అంటే ఇక్కడ మనకి రుద్రదేవ కూడా మనం చూడొచ్చు, రామలింగేశ్వర స్వామి అని అంటాము. మరి టెంపుల్ తీసుకుంటే ఏ ఆకారంలో ఉంది అంటే షేప్ ఆఫ్ స్టార్. అందుకే ఏదైనా మనం ఏమన్నామండి ఇక్కడ ఏ బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ద గెలాక్సీ ఆఫ్ దక్కన్ టెంపుల్ అని అంటాము. సో ఈ షేప్ ఏ విధంగా ఉందని కూడా చూసుకోవాలి. అండ్ దీనికి ఎంట్రన్స్ కూడా 3 ఎంట్రన్స్ ఉంటాయి, 6 feet హైట్ ప్లాట్ఫామ్ ఉంటుంది. సో ఈ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ 3 అండ్ ఇట్ హ్యాస్ a 3 meter వైడ్ ప్రదక్షిణ మార్గ్. అంటే మనం ప్రదక్షిణాలు చేస్తాం కదండి టెంపుల్ చుట్టూ, సో ప్రదక్షిణ మార్గ్ కూడా చాలా వైడ్గా ఉందని. అండ్ 4 storied విమానాస్. తర్వాత డాన్స్ పోజెస్ ఆఫ్ పెరిని శివ తాండవం, అక్కడ ఏమేమి ఉన్నాయి, భరతనాట్యము, ఇలాంటి పోజెస్ కూడా మనము చూడొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇవి ఈ ఫ్యూచర్స్ చూసుకోవాలి, ఎందుకంటే ఫ్యూచర్స్ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ తీసుకుంటే దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ అని మనం చెప్పొచ్చు. సమ్మక్క సారలక్క జాతర మనకి PYQ 2022లో కూడా అడిగారు. అండ్ ఇయర్ కూడా మీకు అడిగే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మినిస్ట్రీ దీని మీద మనకి స్కీమ్ కూడా ఉంది, మినిస్ట్రీ లాంచ్ చేసిన స్కీమ్. సో అది కూడా మనం చూసుకోవాలి ట్రైబల్ డెవలప్మెంట్ కోసం. ఆల్రెడీ నేను చెప్పాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. నెక్స్ట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ కుంభమేళా ఇన్ తెలంగాణ. ఏమంటారండి తెలంగాణలో దీన్ని కుంభమేళా అని అంటారు. అండ్ కుంభ ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా అంటారు. ఓకేనా. సౌత్ ఇండియాకి ఇది చాలా పెద్దదిగా చెప్పొచ్చు. అండ్ ఏషియాలో కూడా వరల్డ్లోనే అంటే ఏషియాలోనే బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ అని కూడా చెప్తారు. మరి ఇది ఎక్కడ ఉంది అని అంటే చూడండి, దీన్ని ఇంకేమంటాము, సమ్మక్క సారలక్క జాతరని మేడారం జాతర ఆరు గిరిజన జాతర అని కూడా అంటాము. మరి ఎందుకు అనంటే సమ్మక్క సారలక్క ఆర్ వర్షిప్డ్ యాజ్ ఏ గాడెసెస్ ఇన్ దిస్ జాతర. వీళ్ళు దేవతలుగా పూజించబడతారు ఈ జాతరలో. ఓకేనా. అందుకే ఇది చాలా ఐడెంటిఫై అయింది అని చెప్పొచ్చు. ఇది స్టోరీ కూడా మనం చూసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ మనకి యునెస్కో ఐడెంటిటీ అనేది కూడా మరి రావడం జరిగింది. అది ఏ విధంగా అనేది చూద్దాం. ప్యారిస్ రికగ్నైజ్ ద సమ్మక్క సారలక్క జాతర ఈజ్ ద లార్జెస్ట్ ట్రైబల్ కాంగ్రిగేషన్ ఇన్ ఏషియాలోనే ఇది లార్జెస్ట్ ట్రైబల్ కాంగ్రిగేషన్ చెప్పడం జరిగింది. అండ్ ఇట్ వాస్ డిక్లేర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద స్టేట్ ఫెస్టివల్స్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ 1996. ఇది వన్ ఆఫ్ ద ఫెస్టివల్గా డిక్లేర్ చేశారు, నాట్ ద ఫస్ట్. ఓకేనా. ఆంధ్రాలో అంటే ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సమ్మక్క సారక్క తీసుకున్నప్పుడు ఇక్కడ మోర్ దెన్ 10 million ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు ఇక్కడ మనము పార్టిసిపేట్ చేయడం అయితే చూడొచ్చు. ఇప్పుడు ఇయర్ డేటా కూడా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత పీపుల్ ఆఫర్డ్ ద బంగారం. మనందరికీ తెలుసు కదా, బెల్లం పంచుతారు. సో బెల్లాన్ని ఏమంటాం మనము, బంగారం అని కాల్ చేస్తారు. ఓకేనా. సో అండ్ క్వాలిటీ ఆఫ్ బెల్లం అంటే మనుషుల్ని తూచుతూ సేమ్ వెయిట్ ఉన్న బెల్లాన్ని పంచడము. సో ఈ విధంగా మనము ఆల్రెడీ మనకు తెలిసిన ఫీచర్సే, బట్ స్టిల్ మనం ఒకసారి చూసుకోవాలన్నట్టుగా. ఓకేనా. అండ్ జాగ్రీ ఈజ్ ఆఫర్డ్ యాజ్ ఏ గోల్డ్ టు ద గాడెసెస్. దీన్ని మనము బంగారంగా పిలుచుకోవడం జరుగుతుంది. ఓకేనా. అండ్ మనం బంగారంతో అంటే తూచుతూ మనం మొక్కులు పెట్టుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మరి జాతర గురించి తీసుకున్నప్పుడు మరి జాతర ఎన్ని రోజులు ఉంటుందండి, మనకి తెలిసిందే కదా, 4 days అనేది జాతర ఉంటుంది. అండ్ డే బిఫోర్ ద డే, ఫస్ట్ డే. ఓకేనా. పగిడబ్బ రాజు అంటే ఇక్కడ ఫస్ట్ డే మనకి పండుగ అది ఎట్లా స్టార్ట్ అవుతుందని చూద్దాం. ఫస్ట్ పగిడప్ప రాజు బాట్ ఫ్రమ్ ద పనుగొండ్ల కమరం టు మేడారం. అసలు ఇవి ఇంపార్టెంట్, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొస్తారు, ఏ రోజు ఎవరు వస్తారు అనేది కూడా మనం చూసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా. అండ్ ఇన్స్టాల్ హీస్ గద్దే. ఫస్ట్ ఎవరు వస్తారండి, పగిడప్ప. నెక్స్ట్ ఫ్రైడే తీసుకుంటే ద ఐడల్ ఆఫ్ ద సారలమ్మను తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కన్నెపల్లి విలేజ్ నుంచి. ఇవి గుర్తుపెట్టుకోవాలి ఏ విలేజ్ నుంచి అనేది. ఓకేనా. నెక్స్ట్ ఆ తర్వాత విలేజ్ టు మేడారం, తర్వాత గద్దే క్రాసింగ్ ద జంపన్న వాగు మనందరికీ తెలుసు కదండి. జంపన్న వాగు క్రాస్ చేసి తర్వాత సెకండ్ డే తీసుకుంటే సమ్మక్క ఇన్స్టాల్డ్ ద చిలకలగుట్ట. ఓకేనా. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అది ఎక్కడ ఉంది ఏంటి మళ్ళీ ఇవి కూడా చూసుకోవాలి, చిలకలగుట్టలో. ఓకేనా. వెర్మిలన్ బాక్స్ ఈజ్ బాట్ టు ద మేడారం గద్దే ఆన్ థర్స్డే. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొస్తారు, ఎవరు తీసుకొస్తారు. తర్వాత థర్డ్ డే తీసుకున్నప్పుడు ఇది దర్శనం అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాళ్ళందరికీ. ఓకేనా. ప్రతి భక్తులందరూ కూడా ఇంకా దర్శనాన్ని ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఉమెన్ ఆఫర్డ్ ఓడి బియ్యం అంటే సాక్రెడ్ బియ్యం. మనకి ఇది ఐడియా ఉంటుంది, పెళ్ళిళ్ళు అయినా కూడా జనరల్గా మన తెలంగాణ సంస్కృతిలో పెళ్ళిళ్ళు అయినా లేకపోతే ఏదైనా బిగ్గెస్ట్ ఫెస్టివల్స్కి లేకపోతే మళ్ళీ ఏదైనా ఇప్పుడు పట్నాలు కానీ ఇట్లా దేవుళ్ళు ఏదైనా
పెద్దగా దేవుణ్ణి చేసుకున్నప్పుడు ఏదైనా చేసుకున్నప్పుడు ఒడిబియ్యం అనేది పోస్తారు, దాన్ని సారీ అని కూడా అంటారు. సో సారీ కూడా పోస్తారు ఆడపిల్లలకి, పెళ్ళైన వాళ్ళకి. తర్వాత 4th డే తీసుకున్నప్పుడు ఆఫ్టర్ గెటింగ్ ద వర్షిప్డ్ బై ద మిలియన్స్, అంటే ఇంకా అప్పటికి మనకి వర్షిప్ అనేది అయిపోతుంది, మళ్ళీ వాళ్ళను తిరిగి వాళ్ళ ప్లేస్కి తీసుకెళ్ళడం జరుగుతుంది అన్నట్టుగా. ఓకేనా. మరి చూడండి, ద వెహికల్స్, వాహనాలు. ద వెహికల్ ఆఫ్ సమ్మక్క ఎవరు అని అంటే టైగర్, సారలక్క వచ్చేసి డీర్, ఇది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ మనము ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అన్నాం కదా, వాళ్ళ గురించి చూద్దాం. సో వి ప్రకాష్ తీసుకుంటే ఇతను ఎప్పుడు పుట్టారు అని అంటే 1958లో పాలంపేట, ములుగు డిస్టిక్, ఎన్ఆర్ఐ ఆర్గనైజ్డ్, ఫౌండెడ్ బై హిమ్. అండ్ మెల్బోర్న్ తెలంగాణ ఫోరం ఎక్కడండి, ఆస్ట్రేలియా. అండ్ తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ద సౌత్ ఏషియా. అండ్ హిస్ పాపులర్ రైటింగ్స్ కూడా మనము చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టీఆర్ఎస్ ప్రణయం తీసుకున్నప్పుడు ఇక్కడ తెలంగాణ గ్రంథమాల అని అంటే ఏంటిది, కలెక్షన్ ఆఫ్ ద ఆర్టికల్స్ అండ్ డిస్క్రిమినేషన్ ఆఫ్ షేరింగ్ ఆఫ్ ద వాటర్ రిసోర్సెస్ అని ఇలా కొన్ని, అంటే వీళ్ళు రాసిన స్పెషలైజేషన్స్ ఏమున్నాయో మనం చూసుకోవాలన్నట్టుగా. అండ్ తెలంగాణ ఉద్యమాల చరిత్ర కూడా రాయడం జరిగింది. నెక్స్ట్ మరి ఈ మ్యాగజైన్ ఎడిటెడ్ బై ఎవరు అన్నది కూడా చూసుకోవాలి, ఒడిశల అండ్ జీవనది. నెక్స్ట్ సీతక్క గురించి తీసుకున్నప్పుడు మనము దాసరి అనసూయ, కామన్లీ నోన్ యాజ్ ఏ సీతక్క. అసలు ఆమె రియల్ పేరు ఏంటి అంటే ఇక్కడ దాసరి అనసూయ. సో ఆమెనే మనం సీతక్క అని పిలవడం జరుగుతుంది. అండ్ ఇండియన్ పొలిటికల్ ఎలక్టెడ్, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో తను 2009లో ఎలక్ట్ అయ్యారు. 2018లో ములుగు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నుంచి ఎలక్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ఎప్పుడండి, షీ అపాయింటెడ్ యాజ్ అ సెక్రటరీ ఆఫ్ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్కి 2018లో తను ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఇది కూడా చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ తీసుకుంటే ఇప్పుడు మనము జస్ట్ ఒక ములుగు డిస్టిక్ గురించి, ములుగు డిస్టిక్లో ఉన్న రిలేటెడ్ పర్సనాలిటీ గురించి చూసాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఏదంటే జయశంకర్ భూపాలపల్లి. మరి జయశంకర్ భూపాలపల్లి తీసుకున్నప్పుడు టెంపుల్స్ ఏమున్నాయి కూడా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. టెంపుల్స్ ఆర్ జాతరాస్. తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ రగొండ, తర్వాత ఇవన్నీ జస్ట్ మనకి జాతరాస్. తర్వాత పాండవుల గుట్ట ఇంపార్టెంట్ ఏరియా. తర్వాత కోటగుళ్ళు, ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఇట్లా మనకి ఇంపార్టెంట్ ఏమైనా చూసుకోవాలి. తర్వాత మల్లాపూర్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఇంపార్టెంట్. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ క్రియేటెడ్ ద జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొఫెసర్ జయశంకర్ రావు గారి పేరు మీద ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ జయశంకర్ మరి హూ ఈజ్ జయశంకర్ అంటే జయశంకర్ గారు ఎవరండి, మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేశారు. ఓకేనా. ప్లేడ్ ఇన్ ద ఫస్ట్ అండ్ ఫైనల్ పేజెస్ ఆఫ్ ద తెలంగాణ అజిటేషన్. అండ్ ఓకేనా. నెక్స్ట్ డిస్ట్రిక్ట్స్ హెడ్ క్వార్టర్. మరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అని అంటే భూపాలపల్లిది. మనకి జయశంకర్ భూపాలపల్లి తీసుకుంటే ఎక్కడుందండి, మనకి భూపాలపల్లిలో ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనం మెయిన్ ఫ్యూచర్స్ చూసుకున్నాం కదా. సో నెక్స్ట్ ఒక్కొక్కటిగా చూసుకుంటున్నాం ఇప్పుడు. మరి ఏరియా వైజ్గా ఎంత ఉంది, పాపులేషన్ ఎంత ఉంది, ఈ నెంబర్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఇది ఏంటంటే మీకు ఈ నెంబర్స్ ఎట్లా చూసుకోవాలి అని అంటే అన్ని స్టేట్స్ కంపేర్ చేసుకొని ఓవరాల్గా టాప్ 3లో ఉన్న ఏరియాస్, తర్వాత మొత్తం డౌన్లో కంప్లీట్గా లోయర్ నుంచి అంటే అప్పర్ నుంచి 3 చూసుకోవాలి, లోయర్ నుంచి ఒక 3 చూసుకోవాలి. మళ్ళీ అలాగే మన జనాభా కూడా ఏ విధంగా ఉంది, పాపులేషన్ అప్పర్ నుంచి టాప్ 3, లోయర్ నుంచి టాప్ 3 అట్లా చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇవన్నిట్లో కూడా అంతే. సెక్స్ రేషియో కూడా, చైల్డ్ పాపులేషన్ అయినా, తర్వాత చైల్డ్ సెక్స్ రేషియో అయినా కూడా మనము టాప్ 3 బాటమ్ 3 చూసుకోవాలి. లిటరేచర్, తర్వాత లిటరేచర్ రేట్ ఏ విధంగా ఉంది. ఓకేనా. నెక్స్ట్ మరి మండల్స్ ఎన్ని ఉన్నాయంటే 11. రెవెన్యూ డివిజన్ వచ్చేసి మనకి 1 ఉంది. తర్వాత హెవీ ఇండస్ట్రీస్ తీసుకుంటే ఇక్కడ ఏమున్నాయి అని అంటే సింగరేణి, కేటీపీపీ, తర్వాత బిల్ట్ పేపర్ ఇండస్ట్రీ ఉంది. నేషనల్ హైవే వచ్చేసి 363 నేషనల్ హైవే, ఇది ఇంపార్టెంట్ చూసుకోవాలి. మరి మండల్స్ ఏమున్నాయి చూద్దాం. భూపాలపల్లి మనకి ఇంకా అంటే అక్కడ ఉన్న మండల్స్ రేగొండ అండ్ చిత్లాల్, అండ్ తర్వాత గన్పూర్ వచ్చేసి ఇది మన ములుగు. నెక్స్ట్ మోగులపల్లి, తర్వాత టేకుపల్లి, తర్వాత కతారం. ఇలా అంటే ఈ పేర్లన్నీ ఇంపార్టెంట్ అని కాదు మేడం, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి. ఐ డోంట్ రిఫర్ టు ఇన్ఫార్మ్ దీస్ ఆల్ నేమ్స్, బట్ హౌ మెనీ మండల్స్ ఉన్నాయనేది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. ఆ మండల్స్ కానీ అవేదంటే వేరే మండల్ తోటి అంటే ఇప్పుడు వేరే స్టేట్కి కలిసేటప్పుడు ఆ మండల్ ఎక్కడైనా లింక్ అయిందా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలంగాణ ఉంది,
ఇక్కడ తెలంగాణలో ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మండలం పేరు వచ్చిందండి, ఓకేనా. సో ఇక్కడ ఆంధ్ర ఉంది. ఇప్పుడు ఇలా బార్డర్స్కి వచ్చిన ఏమన్నా ఉంటే చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఛత్తీస్గఢ్ ఉంది. ఈ బార్డర్కి వచ్చిన మండల్స్ ఏమున్నాయి, లైక్ ఆ డిస్టిక్స్ ఏమున్నాయి చూసుకోవాలి. ఆ డిస్టిక్తో పాటు ఆ డిస్టిక్లో ఉన్న మండలం కూడా చూసుకోవాలి. ఇది ఇంపార్టెంట్, ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతారు, ఓకేనా. నెక్స్ట్ మరి స్పెసిఫిక్ ఫ్యూచర్స్ ఏమున్నాయని అంటే మెయిన్ ఇంపార్టెంట్గా తీసుకుంటే త్రివేణి సంగరం, ఓకేనా. త్రివేణి సంగం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసుకోవచ్చు కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద 3 అని చెప్తారు. అండ్ కాళేశ్వరం వచ్చేసి గోదావరి, ఇక్కడ ఏమేమి ఉన్నాయండి, గోదావరి, ప్రాణహిత అండ్ సరస్వతి, ఈ 3 కూడా మనము ఇక్కడ ఇంపార్టెంట్గా చూసుకోవచ్చు. మరి కోల్ రిజర్వ్స్ కూడా భూపాలపల్లిలో చాలా ఎక్కువగా ఉన్నాయి. సో కోల్ రిజర్వ్స్ కూడా మనం చూసుకోవాలి ఏ ఏరియాలో ఉన్నాయి. అండ్ కోల్ ఈజ్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ ఓన్లీ ఇన్ భూపాలపల్లి అని మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత ద అథారిటీస్, ఓకేనా, అథారిటీస్ ఫౌండ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ 435 million tons ఆఫ్ కోల్స్ అనేది, కోల్ రిజర్వ్స్ అనేది మనము చూడొచ్చు, ఓకేనా, సింగరేణి బ్లాక్స్లో. తర్వాత అండ్ ఇట్ విల్ బికమ్ ద లార్జెస్ట్ కోల్ బ్లాక్ ఇన్ తెలంగాణ ఇఫ్ మైనింగ్ ఈజ్ స్టార్టెడ్. అంటే ఇప్పుడు ఒకవేళ మైనింగ్ స్టార్ట్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఏది రిజర్వ్ కోల్లో ఉన్న వాటికి మైనింగ్ స్టార్ట్ చేస్తే ఇంకా అది కంప్లీట్గా తెలంగాణలో లార్జెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని, అంటే ఎక్కువ ఉన్నది వాటి యొక్క నిల్వలు అని అంటాం కదా తెలుగులో, రిజర్వ్స్. సో బొగ్గు యొక్క నిల్వలు ఎక్కువగా ఉన్న ప్లేస్ ఏది అని అంటే భూపాలపల్లి, అలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. సో బొగ్గు నిల్వలు ఎక్కువగా ఉన్న ప్లేస్ ఏంటి అని అంటే భూపాలపల్లి. ఇప్పుడు ఒకవేళ మైనింగ్ చేస్తే అది మన తెలంగాణలోనే లార్జెస్ట్ కోల్ బ్లాక్గా అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ డోలమైట్, ఇంకేమన్నా మరి ఓన్లీ కోల్ మాత్రం ఉందా, అది కాకుండా డోలమైట్ అండ్ ఐరన్ ఓర్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ మరి ఫేమస్ ప్లేసెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి, కేటీపీపీ థర్మల్ ప్లాంట్ అండి, తర్వాత కాళేశ్వరం, ఓకేనా, మెదిగడ్డ ప్రాజెక్టు. తర్వాత ఫేమస్ పర్సన్స్ ఎవరున్నారంటే అల్లం నారాయణ, మీ అందరికీ తెలుసు, గాజులపల్లి, ఓకేనా. నెక్స్ట్ చూడండి గన్పూర్ కోటగుళ్ళు తీసుకుంటే దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ ఇన్ భూపాలపల్లి. కోటగుళ్ళు తీసుకున్నప్పుడు ఇట్స్ ప్రజెంట్ ఇన్ ఎక్కడ ఉందని గన్పూర్ మండలంలో ఉంది. హెడ్ క్వార్టర్ ఇన్ జయశంకర్ మన భూపాలపల్లి డిస్టిక్. తర్వాత కోటగుళ్ళు తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ద స్టోన్ టెంపుల్స్ అండి. ఇక్కడ ఏమున్నాయంటే కోటగుళ్ళు అంటే స్టోన్ టెంపుల్స్ ఉంటాయి. ఇట్స్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద మెమొరీ ఆఫ్ ఏ సోల్జర్స్ డిజీజ్డ్ ఇన్ వార్. ఇది ఎందుకు కట్టారు, అప్పుడు మీకు ఇది ఒక స్టోరీ ఉంటుంది అన్నట్టుగా. సో చాలామంది అప్పుడు మనకి వార్ జరిగినప్పుడు చాలామంది డిజీజెస్కి గురయ్యారని, వరల్డ్ వార్ 2 టైంలో తీసుకున్నప్పుడు మీకు ఈ స్టోరీ ఉంటుంది. సో అప్పుడు చాలామంది వార్ వల్ల ఏమైపోయారు అంటే ఎక్కువ రోజులు వాళ్ళు వార్లోనే ఉండిపోవడం వల్ల చాలామంది డిజీజెస్కి గురయ్యారు అని మనకు ఒకటి ఉంది ఈ స్టోరీ. నేను ఎప్పుడన్నా ఫ్రీ టైం ఉన్నప్పుడు చెప్తాను, ఇప్పుడు ఎగ్జామ్ మూమెంట్లో కాకుండా. సో అలా చనిపోయిన వాళ్ళ యొక్క అది ఏమంటారు ఐడెంటిటీ అంటే మెమొరీ కోసం కట్టడం జరిగింది. సో నెక్స్ట్ గన్పూర్ కోటగుళ్ళు వద్ద బిల్ట్ డ్యూరింగ్ ద రీజన్. ఇక్కడ ఏం కట్టారంటే గన్పూర్ కోటగుళ్ళు ఎప్పుడు కట్టారు అని అంటే 1213 టైంలో కట్టడం జరిగిందని చెప్తున్నారు. మరి ఇది ఇక్కడ మొత్తం ఎన్ని టెంపుల్ ఉన్నాయి అని అంటే ఇట్ కంప్రైజెస్ ఆఫ్ ద 22 టెంపుల్స్ అని చెప్పొచ్చు. తర్వాత ద స్కల్ప్చర్స్ బ్యూటిఫైడ్ అండ్ కర్వ్డ్, ఎవరు వీటిని బ్యూటిఫై చేసింది అనేది ఏ విధంగా చేశారనేది కూడా చూసుకోవాలి. బ్యూటిఫైడ్, కర్వ్డ్ అండ్ నాయికాస్ ఫిగరెన్ ఇన్ Rangamantapas in Kotagullu, and the Nayika figures were covered on the pillars and different dancing poses. మరి ఏమో వీటి మీద చెక్కబడి ఉన్నాయి, ఇవి కూడా చూసుకోవాలి మనం. చూడండి ఇంకా ద స్టాట్యూ ఆఫ్ నంది అనేది కూడా ఇక్కడ చెక్కబడి ఉంది. ఇట్స్ డెకరేటెడ్ విత్ ద నెక్లెస్ ఆఫ్ బీడ్స్. ఓకేనా, ఏ విధంగా చెక్కబడి ఉందంట, బీడ్స్ తోటి ఒక బీడ్స్ నెక్లెస్ ఉన్నట్టుగా చెక్కబడి ఉంది అని చెప్తున్నారు. మరి దీని గురించి ఇంత స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నారంటే ద పోర్ట్రేట్ ఆర్కిటెక్చర్ స్కిల్స్ ఆఫ్ ద కాకతీయ స్కిల్స్. సో అందుకనే ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మరి కాళేశ్వరము, ఇది మనందరికీ చాలా బాగా తెలుసు. మన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి, ఇంకొకటి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి టెంపుల్ అనేది కూడా మనము ఫేమస్గా చూసుకోవచ్చు ఇక్కడ. మరి కాళేశ్వర ముక్తేశ్వర టెంపుల్ అనేది ఎక్కడ ఉంది, మనకి భూపాలపల్లిలో ఉంది, జయశంకర్ మరి ఏ డిస్టిక్లో ఉంది కూడా చూసుకోవాలి. ఓకేనా, కాళేశ్వరం విలేజ్ అండి ఇది. ఓకేనా, మాధవపురం మండలం. అండ్ ఈ టెంపుల్ ఆల్సో ఫేమస్ ఫర్ ద ముక్తేశ్వరాలయంకి ఇది ఫేమస్ కూడా అని చెప్తారు. ఇక్కడ 3 జ్యోతిర్లింగాస్ అనేది ఉన్నాయి. ఓకేనా, ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ త్రిలింగ అని అంటాం. ఈ 3 జ్యోతిర్లింగాలు ఏమంటామండి, త్రిలింగ అంటాము. సో మనం త్రిలింగ దేశాన్ని చదువుకున్నాం, గుర్తుందా హిస్టరీలో. సో అందుకే ఇక్కడ త్రిలింగ అని అంటాము. తర్వాత మరి అవి ఏంటంటే కాళేశ్వరం, ద్రాక్షారామం అండ్ శ్రీశైలం. రిమెంబర్ దిస్. ఓకే, మరి కాళేశ్వరం తీసుకున్నప్పుడు ఈజ్ లేయింగ్ ఆన్ ద బార్డర్ ఆఫ్ తెలంగాణ.
ఇది ఎక్కడుందండి? తెలంగాణ బార్డర్కి అండ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ స్టేట్స్కి బార్డర్లో ఉండడము. ద టెంపుల్ ఇందాక చెప్పాను, బార్డర్లో ఉన్నాయి, ఖచ్చితంగా చూసుకోవాలి, ఇంపార్టెంట్. అండ్ ద తెలంగాణ బ్రహ్మ, ఓకేనా, ఈజ్ ద మోస్ట్ ఫేమస్ అమాంగ్ ద టెంపుల్స్ ప్రజెంట్ ఇన్ ద కాళేశ్వరం. అండ్ కాళేశ్వరం అండ్ ముక్తేశ్వర టెంపుల్ మరి మనము ఎక్కడ చూడొచ్చు అంటే క్రిసెంట్ షేప్డ్ ప్లేస్ ఆన్ ద సౌత్ సైడ్ అండ్ కన్ఫ్లుయెన్స్ ఆన్ 3 rivers నేమ్లీ ప్రాణహిత, గోదావరి అండ్ సరస్వతి. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. అండ్ ద వాటర్ ఆర్ మిల్క్ poured into the nostril of the Mukteshwara Linga flows internally and become mythologically underground river. ద మనకు ఇది మీకు స్టోరీ తెలిసే ఉంటుంది, లైక్ వాటర్ పోర్ అవుతుంది అని మనం ఇలా చూస్తూ ఉంటాం కదా. సో అది ఒకటి స్టోరీ మీరు చూసుకోవాలి. అంటే ఇలా కూడా అడుగుతారు అని అంటే అడగొచ్చు, అడగకపోవచ్చు, బట్ వీ నీడ్ టు నో ద స్టోరీ అండ్ అట్లీస్ట్ నేనైతే అదే చెప్తాను. ఎందుకంటే ద పేపర్ ఈజ్ లైక్ నవడేస్ పేపర్ అనేది డైరెక్ట్గా రావట్లేదు. బీ ఓపెన్, మనందరికీ చూసాం, మనం ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ కూడా చూసాము. ఇన్ని చదువుతున్నా కూడా ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుంది అనే గ్యారంటీ కూడా ఉండదు. బట్ స్టిల్ వీ నీడ్ టు వర్క్ ఆన్ దట్ ద బేసిక్స్, ఎస్పెషల్లీ బేసిక్స్ మనకు ఖచ్చితంగా కాన్సెప్ట్ వైజ్గా తెలిసి ఉంటుందంటే మనకు బెటర్గా యూజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. సో మరి లాస్ట్ ఇయర్ అయితే మనకి దీని మీద క్వశ్చన్ వచ్చింది. ఇయర్ క్వశ్చన్ వస్తుందా రాదా అని అంటే రావచ్చు. ఓకేనా. ఎందుకు అని అంటే ఇప్పుడు న్యూస్లో మళ్ళీ గిరిగిరా చక్కర్లు కొడుతూ ఉంటుంది కదా. సో అందుకే మనకి ఇది కూడా ఇంపార్టెంట్, చూసుకోవాలి. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఇది ఎవరు కట్టించారు అనేది పక్కన పెడితే ఇది కట్టించింది ఇలా అయిపోయింది అలా అయిపోయింది మనం న్యూస్ చూసాం. బట్ ద కన్స్ట్రక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్ కదా. సో అది కూడా చూసుకోవాలి. సో మరి ఇది మనకి ఆల్రెడీ ఎవరు కట్టించారు? కేసీఆర్ దీని మీద అంటే అప్పుడు వర్క్ అయితే చేయడం జరిగింది. అంటే కేసీఆర్ కట్టించారు అని కాదండి, కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కట్టించబడింది. ఓకేనా. సో అండ్ దీని గురించి ఆల్రెడీ నేను మీకు ఇంతకుముందు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ ఇక్కడ మనకి భూపాల్పల్లిలో ఉంది కాబట్టి జస్ట్ ఒకసారి చూసుకోండి. అండ్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పడం జరుగుతుంది. దీని గురించి ఆల్రెడీ క్లాస్ చెప్పాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ప్రీవియస్ క్లాసు. తర్వాత అల్లం రాజయ్య, ఈయన వచ్చేసి రివల్యూషనరీ పోయెట్ అండి. ఓకేనా. మనందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం టైంలో ఎవరెవరు ఏ విధంగా ఎన్ని విధాలుగా పార్టిసిపేట్ చేశారు. అండ్ ఎస్పెషల్గా తీసుకుంటే తెలంగాణ ఉద్యమంకి చాలా అండ్ లైక్ ఒక పట్టు అని చెప్పాలి అని అంటే మెయిన్గా ఈ ఉద్యమ సాంగ్స్ అండి, అవి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఓకేనా. మరి ఈయన వచ్చేసి పోయెట్ అండ్ లిటరసీ వర్క్స్ మనం ఇతని తీసుకుంటే ఏమున్నాయని అంటే చూడండి, ఇక్కడ మనకి ఊరు అని అంటే ఇక్కడ మా భూమి అని కొన్ని, తర్వాత వసంత గీతం అని. ఓకేనా. ఇలా జస్ట్ చూసుకోండి ఒకసారి, వీటిని ఇలాంటివి చూసుకోండి. భూమి అంటే ఏంది, కలెక్షన్ ఆఫ్ స్టోరీస్. తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఏంది మనకి నావల్ అంటే ఇట్లా అంటే అది ఫుల్ ఫామ్ కానీ అట్లా ఏమన్నా ఉన్నప్పుడు చూసుకోవాలి. మరి అల్లం రాజయ్య గారి గురించి తీసుకున్నప్పుడు అలాంగ్ విత్ ద సాహు అండ్ వ్రోట్ ద నావల్ కొమరం భీమ్ ఇన్ 1983. ఓకేనా. అది ఏం డిస్క్రైబ్ చేస్తుంది అంటే రివల్యూషనరీ స్ట్రగుల్ ఆఫ్ ద కొమరం భీమ్ గురించి చెప్తుంది. కొమరం భీమ్ మీద ఒక నావల్ రాశారండి. అది ఆయన యొక్క స్ట్రగుల్స్ గురించి, నిజాంకి ఆపోజిట్గా అప్పుడు ఏ విధంగా చేశారు ఏంటనే దాని గురించి. తర్వాత ఫుల్ నేమ్ ఆఫ్ సాహు, దీని ఇతను రాసిన మన నేమ్ ఏంటండి, బుక్ నేమ్ సాహు కదా. సో సాహు అనే అలాంగ్ విత్ ద సాహు రోడ్ ద నావల్. ఓకేనా. మరి స్మాల్ కన్ఫ్యూజన్. అల్లం రాజయ్య అలాంగ్ విత్ సాహు, ఎవరితో కలిసి, సాహుతో కలిసి ఎవరి మీద నావల్ రాశారు, కొమరం భీమే రాశారు. ఇది వచ్చేసి దేనికి రిలేటెడ్గా ఉంది, ఇక్కడ క్వశ్చన్ అడుగుతాడు. ఈ కొమరం భీమ్ స్టోరీ ఉంది కదా, ఇది దేనికి, కొమరం భీమ్ స్టోరీ అంటే దర్ ఇస్ ఎ నెంబర్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి మనిషి లైఫ్లో. మరి దేనికి ఇంపార్టెంట్గా ఇచ్చింది అని అంటే ద రివల్యూషనరీ స్ట్రగుల్ ఆఫ్ ద కొమరం భీము అగెనిస్ట్ ద నిజాం ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ద ట్రైబల్ పీపుల్. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఓకేనా. మరి సాహు ఫుల్ నేమ్ ఏంటంటే శనిగారం వెంకటేశ్వరరావు గారు. ఓకేనా. నెక్స్ట్ నావల్ వచ్చేసి కొమరం భీమ్, నావల్ పేరేందండి కొమరం భీమ్, గుర్తుపెట్టుకోవాలి. మరి పబ్లిష్డ్ బై ఎవరు అని అంటే ఇది కూడా చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ తీసుకుంటే మనకి హన్మకొండ అండి. మరి హన్మకొండ తీసుకుంటే ఫేమస్ పర్సన్స్ ఎవరున్నారు ఇక్కడ అని అంటే వనమాలై. ఓకేనా. వనమాలై, తర్వాత కాళోజీ గారు, తర్వాత కాళోజీ నారాయణరావు గారు, తర్వాత పివి నరసింహారావు గారు, తర్వాత నారెల్ల మాధవరావు గారు, తర్వాత రవీందర్ గారు, తర్వాత రామరాజు అండ్ తిరుమల రావు. ఇలా కొంతమంది మనకి ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఉన్నారు. ఒకసారి పర్సనాలిటీ నేమ్ చూసుకోండి. అండ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ తీసుకుంటే మనకి హన్మకొండ. దాంతోపాటుగా మరి ఏరియా వైజ్గా ఇదన్నీ నేను చెప్తున్నాను, ఇండివిజువల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. టాప్
అంటే బాటమ్ 3 టాప్ 3, బాటమ్ 3 టాప్ 3 అలా ప్రతి ఏరియా నుంచి మేల్ పాపులేషన్, ఫీమేల్ పాపులేషన్, తర్వాత రూరల్ పాపులేషన్, అర్బన్ పాపులేషన్, డెన్సీ పాపులేషన్, సెక్స్ రేషియో, ఫీమేల్ సెక్స్ రేషియో, చైల్డ్ సెక్స్ రేషియో, తర్వాత చైల్డ్ పాపులేషన్, ఎస్టీ పాపులేషన్, లిటరేచర్ రేట్ ఈ విధంగా ఉంది, మేల్లో ఏ విధంగా ఉంది, ఫీమేల్లో ఏ విధంగా. నేను ఒక పట్టిక ఒక బాక్స్లో పెట్టి మీకు ఆల్మోస్ట్ ఒక నెక్స్ట్ వీక్ వరకు నేను ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ దట్. సో అదొకసారి చూసుకోండి, ఓకేనా. తర్వాత రెవెన్యూ డివిజన్స్, విలేజెస్, మండల్స్, మున్సిపాలిటీస్ కూడా ఏ విధంగా ఉన్నాయి చూసుకోవాలి, ఓకేనా. సో ఈ నేమ్స్ కూడా మనకి స్పెసిఫిక్గా అవసరం లేదు, బార్డర్లో ఉన్న మండల్స్ కానీ డిస్టిక్స్ కానీ చూసుకోవాలి. మరి స్పెషల్ ఫీచర్స్ ఏమని అంటే 3rd స్మాలెస్ట్ డిస్టిక్ ఇన్ తెలంగాణ, ఓకేనా. వరంగల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద కల్చరల్ హెడ్ క్వార్టర్ ఆఫ్ తెలంగాణ, ఓకేనా. ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ ద లార్జెస్ట్ సిటీ ఇన్ తెలంగాణ అని అండ్ బిగ్గెస్ట్ అగ్రికల్చర్ మార్కెట్ ఇన్ తెలంగాణ, ఓకేనా. ఇక్కడ మరి అనంటే యనముల మార్కెట్ ఇంపార్టెంట్, ఇది ఎక్కడ ఉంది, వరంగల్. అండ్ 3rd కంప్లీట్ అర్బన్ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ. నెక్స్ట్ ద సిటీ ఇన్ తెలంగాణ రికగ్నైజ్డ్ యాజ్ ద హెరిటేజ్ సిటీ ఇన్ ఇండియా 2013 ఈజ్ ద వరంగల్. ఏంటంటే హెరిటేజ్ సిటీగా 2013లో రికగ్నైజ్ అయిందంటే వరంగల్. ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వర్కింగ్ ఇన్ ద ఆబ్జెక్టివ్ క్రియేటింగ్ ద వరంగల్ యాజ్ ద ఎడ్యుకేషన్ హబ్. దేని మీద ఎక్కువ ఫోకస్ చేసింది అని అంటే ఎడ్యుకేషన్ మీద. మరి టెంపుల్స్ అండ్ జాతరాస్ ఫేర్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. 1000 పిల్లర్ టెంపుల్ కానీ, ఓకేనా. ఇక్కడ టెంపుల్స్ తీసుకున్నప్పుడు 1000 పిల్లర్ టెంపుల్, తర్వాత శ్రీ భద్రకాళి టెంపుల్ కానీ, తర్వాత మన కొత్తకొండ కొరమేల స్వామి టెంపుల్, అండ్ ఇంకా మనకి నెక్స్ట్ కిలాస్ ఏమున్నాయి కూడా తీసుకుంటే మనకి కిలా వరంగల్ ఫోర్ట్ అనేది కూడా ఇంపార్టెంట్. తర్వాత కుష్ మహల్ కూడా ఇంపార్టెంట్. తర్వాత సిద్ధేశ్వర టెంపుల్ కానీ, తర్వాత పద్మాక్షి టెంపుల్ కానీ. సో ఈ విధంగా ఇంపార్టెంట్ టెంపుల్స్ ఏమున్నాయి ఒకసారి చూసుకోండి. అండ్ ఆఫ్టర్ దాట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే 1000 పిల్లర్ టెంపుల్. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్ అండి, హన్మకొండ, ఓకేనా. అది వరంగల్ అర్బన్ డిస్ట్రిక్ట్లో వస్తుంది. 1000 పిల్లర్ టెంపుల్ ఎవరు కట్టించారండి, రుద్రదేవ ప్రతాపరుద్ర 1 ఇంపార్టెంట్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ రుద్రేశ్వర ఆలయం అని కూడా అంటారు. అండ్ సహస్ర స్తంభావల ఆలయం అని కూడా అంటారు. అండ్ హన్మకొండ ఇంక్రప్షన్, మరి దీని గురించి చెప్పేది ఏంటి అంటే హన్మకొండ ఇంక్రప్షన్ దీని గురించి రివీల్ చేస్తుంది. రుద్రదేవ బిల్ట్ ద 1000 పిల్లర్ టెంపుల్ కట్టింది ఎవరు అని మనకు రుద్రదేవ అని చెప్తుంది. మరి ఎవరు కట్టారని మనకి ఎలా తెలుస్తుంది అని అంటే హన్మకొండ ఇంక్రప్షన్ మనకి చెప్తుంది, ఓకేనా. నెక్స్ట్ మరి ఈ టెంపుల్ ఎప్పుడు కట్టించారంటే 1163 అండ్ బికమ్ ద ఇండిపెండెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ టెంపుల్లో మెయిన్ గాడ్స్ ఏంటి, దీని టెంపుల్ యొక్క ఫీచర్స్ కూడా చూసుకోవాలి. ఇక్కడ మెయిన్గా మనం ఎవరిని పూజిస్తామనంటే లార్డ్ శివ అండ్ లార్డ్ విష్ణు, లార్డ్ సూర్యదేవ. మనము ఈ 3 అనేవి 3 డైరెక్షన్లో ఉన్నాయి అన్నట్టుగా మనం చూసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందనేది చూసుకోవాలి, ఓకేనా. ద స్ట్రైన్స్ బిల్డ్ ఇన్ ద స్టైల్స్ ఆర్ కాల్, వీటిని కట్టిన విధానం ఏమంటారంటే త్రికుట టెంపుల్ అని అంటాము, ఓకే. 9000 పిల్లర్ టెంపుల్ తీసుకుంటే ఓన్లీ టెంపుల్ ఇన్ సౌత్ ఇండియా బిల్ట్ ఇన్ ద సచ్ స్టైల్. ఈ స్టైల్లో కట్టిన ఏకైక టెంపుల్ ఇది. అండ్ గవర్నమెంట్ సెలబ్రేట్ ద కాకతీయ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసింది 2013లో, ఓకేనా. నెక్స్ట్ పద్మాక్షి టెంపుల్, మరి ఇది కూడా మనకి హన్మకొండ మన వరంగల్ అర్బన్లో ఉంటుందండి. ఇది వచ్చేసి కాకతీయ టెంపుల్ తీసుకున్నప్పుడు ప్రోలరాజు 2, ఇది ఆల్రెడీ నేను హిస్టరీలో చెప్పాను. అండ్ ఇట్ ఈస్ బిల్డ్ ఇన్ ద ఇండో ఇస్లామిక్ స్టైల్, ఇది ఇంపార్టెంట్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ దెర్ వాజ్ ఏ జాయింట్ టెంపుల్ నేమ్డ్ ద బదాసి ఇన్ ప్లేస్ ఆఫ్ ద పద్మాక్షి టెంపుల్లో దగ్గర మనకి జైన్ టెంపుల్ కూడా మనం చూడొచ్చు, జైనిజం వాళ్ళది. తర్వాత ప్రతాపరుద్ర యూజ్డ్ ద గరుడా సింబల్, ఎవరు యూజ్ చేశారు, ప్రతాపరుద్ర. ఏ సింబల్, గరుడా సింబల్ టెంపుల్లో, ఓకేనా. అండ్ చారియట్ ఫ్లాగ్, తర్వాత గరుడా సింబల్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ సీల్ ఆఫ్ జైన తీర్థంకర అని కూడా మనం చెప్పొచ్చు. అండ్ దిస్ ఇస్ ద పాపులర్ అని కూడా చెప్పొచ్చు. దేనికి అంటే బతుకమ్మ ఫెస్టివల్ ఆరిజినేటెడ్ ఇన్ దిస్ ఫెస్టివల్. నెక్స్ట్ భద్రకాళి టెంపుల్, మరి భద్రకాళి టెంపుల్ గురించి తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి మనకి పులకేశి 2 అయితే మనం చూడొచ్చు 625లో. అండ్ కన్స్ట్రక్షన్ ఆర్కిటెక్చర్ స్టైల్ తీసుకున్నప్పుడు చాళుక్యాస్ స్టైల్ ఫాలో అయ్యారని. తర్వాత భద్రకాళి టెంపుల్ నియర్ బై ద 1000 పిల్లర్ టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది. అండ్ దిస్ టెంపుల్ ఈజ్ డెడికేటెడ్ టు ద వర్షిప్ ఆఫ్ ద గాడెసెస్ ఆఫ్ భద్రకాళి, ఓకేనా. అండ్ చండీ హోమం ఇక్కడ ఎవ్రీ ఇయర్ అయితే పర్ఫామ్ చేస్తారు. తర్వాత శాకంబరి ప్రేయర్స్ అనేవి ఇక్కడ చేయడం జరుగుతుంది. అండ్ ఇట్స్ టోల్డ్ దట్ రుద్రదేవ, ఓకేనా, రుద్రమాదేవి నెవర్ 1000K ఫుడ్
వితౌట్ ఆఫరింగ్ ప్రేయర్స్ ఆఫ్ గాడెసెస్ అండ్ భద్రకాళి అని. తర్వాత ఓరుగల్లు ఫోర్ట్ తీసుకున్నప్పుడు ఓల్డెన్ డేస్ ఇది మనం చాలా ఫేమస్ అని కూడా మనం చెప్పొచ్చు. మోనోలిథిక్ సిటీ అని ఇది అంటాం. ఓరుగల్లు అంటే అర్థం ఏంటంటే ఓరుగల్లు మీన్స్ మోనోలిథిక్ సిటీ. మోనోలిథిక్ అంటే ఏంటండి ఏకశిలా నగరం. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ మరి కట్టించింది ఈ పర్సన్స్ కూడా ఉంచి చూసుకోవాలి. ప్రోలరాజు 2 దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ప్రోలరాజు 2 సెలెక్టెడ్ ద ఒంటికొండ ఒక కొండను సెలెక్ట్ చేశారు. అంటే ఇది ఒక సింగిల్ రాయితో కట్టించబడింది అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఓరుగల్లు అంటే మోనోలిథిక్, ఒక సింగిల్ రాయిని సెలెక్ట్ చేసి దాన్ని చెక్కి కట్టారు. సో దట్ ఈస్ ద రియల్లీ గ్రేటెస్ట్ వర్క్ అని చెప్పొచ్చు. ఓకేనా. సో ప్రోలరాజు 2 ఇక్కడ ఒక ఒంటికొండని సెలెక్ట్ చేశాడు. ఓకేనా, ఒంటికొండ ఏరియా అండ్ స్టార్టెడ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఓరుగల్లు కట్టడం స్టార్ట్ చేశారు. తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఓరుగల్లు ఫోర్ట్ పికప్ ద పీస్ అండ్ డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ ద రుద్రదేవ అండ్ మెజారిటీ పార్టీస్ కంప్లీటెడ్. ఆ టైంలోనే కంప్లీట్ అయింది. ద కన్స్ట్రక్షన్ వాజ్ కంప్లీట్లీ ఫినిష్డ్ డ్యూరింగ్ ద రుద్రమాదేవి టైంలో కంప్లీట్ అయిపోయింది. తర్వాత వరంగల్ ఫోర్ట్ హ్యాస్ ద 3 లేయర్డ్ ప్రొటెక్షన్ అనేది ఇక్కడ మనము చూడొచ్చండి. ద ఫోర్ట్ హ్యాస్ ద 3 సర్క్యులర్ వాల్స్ అండ్ ఫస్ట్ వాల్ వాజ్ ద ఎర్త్ అండ్ మడ్ వాల్. ఫస్ట్ వాల్ వచ్చేసి మనకి 3 సర్క్యులర్ వాల్స్ ఉంటాయండి. ఫస్ట్ వాల్ వచ్చేసి మడ్తో చేశారు. సెకండ్ వాల్ వచ్చేసి బిల్డ్ ద గ్రానైట్తో చేశారు. థర్డ్ వాల్ వచ్చేసి మళ్ళీ మనకి ఇది మడ్తో ఉంటుంది. సో దిస్ ఇస్ ద వెరీ స్ట్రాంగెస్ట్ అన్నట్టుగా మనం చూడొచ్చు. మీరు ఎప్పుడైనా విజిట్ అయి ఉంటే ఫోర్ట్స్కి మీకు కనిపిస్తుంది లోపల ఒక స్ట్రాంగ్ స్టోన్ ఉంటుంది. అది చూస్తే పైన చూస్తే మట్టితో పెట్టినట్టుగా మనకి అది కనిపిస్తూ ఉంటుంది అన్నట్టుగా. సో మట్టి అంటే మళ్ళీ ఓన్లీ మట్టినైనా దానిలో కూడా కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది వాళ్ళు మిక్స్ చేసేవాళ్ళు అన్నట్టుగా. నెక్స్ట్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ వాల్ దెర్ వాజ్ ఏ మోట్. ఏముందండి మోట్. అండ్ దెర్ వాజ్ ఏ 4 స్టోన్ ఆర్చ్ ఆన్ ద 4 sides ఆఫ్ ద ఫోర్ట్. ఇది కూడా చూసుకోవాలి. తర్వాత రుద్రమాదేవి తీసుకున్నప్పుడు గాడ్ బిల్డ్ ద స్టెప్స్ ఫ్రమ్ ఇన్సైడ్ ఆఫ్ ద స్టోన్ వాల్. మనం స్టెప్స్ కూడా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడము. మీరు జస్ట్ ఒకసారి ఈ ఆర్కిటెక్చర్ చదివేటప్పుడు ఇఫ్ పాసిబుల్ అయితే మీ దగ్గరలో ఉన్న ఫోర్ట్స్ విజిట్ చేయండి. ఎందుకంటే దీనివల్ల మీకు చాలా యూజ్ అవుతుంది. అంటే మనము 10 సార్లు చదివిన దానికంటే ఒకసారి చూసినప్పుడు ఆ కన్స్ట్రక్షన్ చాలా బాగా గుర్తుంటుంది. సో మీరు ఎప్పుడు బయట వెళ్తూనే ఉంటారు, లైక్ యూఆర్ విజిటింగ్ డిఫరెంట్ ప్లేసెస్. సో వాట్ ఐ సజెస్టెడ్ మూవీస్ లాంటివి చూడండి, దట్స్ నాట్ రాంగ్. బట్ ఇన్ ద ఎగ్జామ్ టైమ్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ది బ్రేక్ మీకు నియర్ బై ఉన్న కన్స్ట్రక్షన్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మరి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మనకి ఏమున్నాయి, రీసెర్చ్ సెంటర్స్ ఏమున్నాయి తీసుకుంటే కాకతీయ యూనివర్సిటీ అండి. ఓకేనా. ఇక్కడ మనం తీసుకుంటే కాకతీయ యూనివర్సిటీ స్టార్టెడ్ యాజ్ ఏ పీజీ సెంటర్గా స్టార్ట్ అవ్వడం జరిగింది 1967లో అండర్ ద ఎజెస్ ఆఫ్ ద ఉస్మానియా యూనివర్సిటీ. అండ్ తర్వాత వచ్చేసి అప్గ్రేడెడ్ టు ద కాకతీయ 1976లో మళ్ళీ అప్గ్రేడ్ కూడా చేయడం జరిగింది. ఇట్ ఈస్ మెయిన్లీ ఫండెడ్ బై ద యూజీసీ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి. మరి ఎన్ఐటి తీసుకున్నప్పుడు ద కాన్సెప్ట్ ఆఫ్ ద రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది కాన్సెప్ట్గా తీసుకొని దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరండి, జవహర్లాల్ నెహ్రూ గారు ప్రమోట్ చేయడం జరిగింది నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఇన్ ద కంట్రీ కోసము. సో అప్పుడు ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ద ఫార్మ్ ఆఫ్ ప్రొఫెసర్. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకుంటే చూడండి. ఆర్ఈసి ద వరంగల్ వాజ్ ద స్టార్టెడ్ విత్ ఓన్లీ 3 branches ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ ద రెంటెడ్ బిల్డింగ్స్ నియర్ ఎక్కడెక్కడ అనేది కూడా చూసుకోవాలి. అప్పుడు అంటే ఇప్పుడు మనకి డేస్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు అన్ని కన్స్ట్రక్షన్స్ చాలా ప్లేసెస్లో ఎన్ఐటీలు జేఎన్టీయులు అవును కదా, జేఎన్టీయు అని, తర్వాత ఇంకా జేఎన్టీయూహెచ్ అని, అంటే మళ్ళీ ఏంటి ఇవన్నీ సబ్ బ్రాంచెస్గా ఇలా చాలా రావడం అయితే జరిగింది. మేడం ఇవి ఇంపార్టెంట్ అవి చదువుకోవాలని అంటే ఒక రీడింగ్ ఇవ్వండి. ఎందుకంటే ఒక డిస్టిక్ నుంచి ఏ విధంగానైనా క్వశ్చన్ అడగచ్చు కదా. సో ఒక రీడింగ్ అంతే. నెక్స్ట్ కాళోజీ గారి గురించి తీసుకుంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. కాళోజీ నారాయణ గారు. ఓకేనా. కాళోజీ నారాయణరావు గారు తీసుకున్నప్పుడు 9th సెప్టెంబర్ 1914. సో మనం ఎవ్రీ ఇయర్ సెలబ్రేషన్ కూడా చేసుకుంటాము. ఓకేనా. సో ఈయన వచ్చేసి మరి ఒరిజినల్ నేమ్ తీసుకుంటే ఇది ఇంపార్టెంట్ అండి, రఘువీర నారాయణ లక్ష్మీకాంత్ శ్రీనివాస రామరాజ కాళోజీ. దిస్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ మనం మరి ఈయన బర్త్ అంటే ఆయన బర్త్ యానివర్సరీని మనము ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది కూడా మీరు చూసుకోవాలి. తర్వాత మరి లిటరసీ వర్క్స్ ఎవరైనా కమెంట్ సెక్షన్లో పెట్టండి తెలిస్తే. నెక్స్ట్ లిటరసీ వర్క్స్ తీసుకుంటే మనమే న్యాయం ఏం రాశారండి, మనమే న్యాయం అని. ఓకేనా. ఆన్ కట్టెల్ టువర్డ్స్ ద అనిమల్స్.
తర్వాత తెలియక ప్రేమ, ఇది ఆల్రెడీ నేను చెప్పాను. తెలియక ప్రేమ, తెలిసి ద్వేషం అని ఇలాంటి కొన్ని స్టోరీస్ ఆయన ఆల్రెడీ మనం కాలేజీ గారి గురించి హిస్టరీలో డిస్కస్ చేశాను. ఈవెన్ ఇన్ కేస్ మీరు ఎవరైనా వినకపోతే వినండి. నేను అందుకే ఇక్కడ కొంచెం స్పీడప్లో చెప్పేస్తున్నాను. చాలా వరకు హిస్టరీ, జాగ్రఫీ ఈ టాపిక్స్ కొన్ని రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి అగైన్ ఐ డోంట్ వాంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ మై టైమ్. సో దట్స్ వై నేను ఇక్కడ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్, వెన్ జయప్రకాష్ నారాయణ గారు పాస్డ్ అవే అండ్ కాలేజీ సైడ్ అప్పుడు ఏం చెప్పారు, పుట్టుక నీది చావు నీది అని ఇలా కొన్ని చెప్పడము. తర్వాత బతుకంతా దేశానిది అని. సో అంటే ఎవరి ఆ టైంలో ఉన్న పర్సనాలిటీస్ గురించి కూడా ఆయన కొన్ని మాటలు చెప్పడము. సో అవన్నీ మనం చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, మరి కాళోజీ నారాయణ గారు చూడండి, కాళోజీ గేవ్ ద ఫాలోయింగ్ స్లోగన్. ఇతను కొన్ని స్లోగన్స్ ఇవ్వడం జరిగింది. ఎగనిస్ట్ ద ఎవరికి అని అంటే ఇక్కడ చూడండి, బైరాన్పల్లి మాస్కర్. ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు హిస్టరీలో. సో ఇది ఒకసారి చూసుకోండి, మీకు యూజ్ అవుతుంది. ఓకేనా. తర్వాత ఇది ఇంపార్టెంట్ చూసుకోండి, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మన ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. తర్వాత అవార్డ్స్ తీసుకుంటే అవార్డ్స్ చూడండి, ఇక్కడ అవార్డ్స్ ఏమేమి వచ్చాయి తనకి, తామ్రపాత్ర అని, తర్వాత ఫ్రీడమ్ ఫైటర్ అవార్డు, తర్వాత లిటరసీ రిలేటెడ్గా నా గొడవ అని ఒక పోయంకి తనకు అవార్డు కూడా రావడం జరిగింది. ఇది వచ్చేసి కలెక్షన్ ఆఫ్ ద పోయమ్స్ అని చెప్తారు. సో ఈ విధంగా మీకు ఇంకా నేను ఇప్పుడు 2 డిస్ట్రిక్ట్స్ గురించి ఈరోజు చెప్పాను. ఇంకా రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ కూడా మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటేనే నేను కొంచెం మోటివేటెడ్గా రిమైనింగ్ వీడియో చేస్తాను. అండ్ ఈ నోట్స్ కూడా నాకు చాలామంది పీడిఎఫ్ అడుగుతున్నారు. సో పీడిఎఫ్ అయితే నేను ఒక యాప్లో అవైలబుల్గా తీసుకొస్తానండి. మనకి ఇంకా ఆల్మోస్ట్ జాగ్రఫీ కంప్లీట్ అయినట్టే. ఇంకా కొన్ని టాపిక్స్ ఇంకెంత లేదన్నా ఒక 5 క్లాసెస్ అయితే వస్తాయి.